లోకేష్ యువగళం కాదు, టీడీపీకి సర్వమంగళం అంటూ ఏపీ మంత్రి ఆర్కే రోజా ఎద్దేవా చేశారు. తిరుపతిలోని వెరిటాస్ సైనిక్ స్కూల్ వార్షికోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ పాదయాత్రపై విమర్శలు గుప్పించారు. పాదయాత్ర మొదటి రోజే లోకేష్ కు రియాలిటీ తెలుస్తుందన్నారు. నేను ఆల్రెడీ చెప్పాను, ఇది యువగణం కాదు, తెలుగుదేశం పార్టీకి సర్వమంగళం అని చెప్పి. ఎందుకంటే ఎప్పుడైతే లోకేష్ తెలుగుదేశం పార్టీలో అడుగు పెట్టాడో, తను ఎలక్షన్స్ బాధ్యతలు తీసుకున్నాడో, అప్పటి నుంచి అంచెలంచెలుగా ఈ పార్టీ కింద పడిపోతూ రావటం అటు హైదరాబాద్ ఎలక్షన్స్లో చూసాం, ఇటు కుప్పం ఎలక్షన్స్లో చూసాం, అండ్ మంగళగిరిలో ఆయన నించొని ఓడిపోవటం కూడా మనం చూసాం. సో ఈరోజు మీడియా కొన్ని పచ్చ ఛానళ్ళు చాలా హైప్ ఇస్తున్నాయి. ఏదో లోకేష్ గారు వచ్చేస్తే మొత్తం ప్రక్షాళన చేయడానికి ఆయన నడుం బిగించినట్టు ప్రక్షాళన చేస్తే ఇస్తాడని. ఆయన ఏదైనా నడుం బిగించి ప్రక్షాళన చేయాలి అంటే ముందు తెలుగుదేశం పార్టీని ప్రక్షాళన చేయాలి. ఎందుకంటే ఈరోజు ఒక దశ దిశ లేకుండా, ఒక విధి విధానం లేకుండా, ప్రజలకి ఏం చేశామో చెప్పుకోవడానికి ఏమీ లేకుండా, ఏం చేస్తామో చెప్పడానికి ఏమీ లేకుండా కేవలం జగన్ గారిని తిట్టడానికే పాదయాత్ర పెడుతున్నారనేది అందరికీ తెలిసిన విషయం. కాబట్టి వాళ్ళు ఎంత ఎక్కువ తిడితే జగన్ అన్నకి అంత ఆశీర్వాదం, ప్రజల్లో అంత సింపతి, అంత మంచి పేరు. ఎందుకంటే జగన్ గారు కూడా పాదయాత్ర చేయడం మనం చూసాం. తాను ఏం చేయబోతున్నాడో చెప్పాడు, ప్రజలకు ఒక నమ్మకం కలిగించాడు. అపోజిషన్ లీడర్గా ప్రజలకి ఏ సమస్య వచ్చినా తాను అండగా ఉండి ఇటు బయట అటు అసెంబ్లీ లోపల పోరాటం చేశాడు. కాబట్టే ప్రజలు జగనన్నని నమ్మి 151 సీట్లతో ఈరోజు తిరుగులేని ముఖ్యమంత్రిగా ఆశీర్వదించారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా జగన్ గారు కూడా ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని దాదాపుగా 98% పూర్తి చేసి ఈరోజు అందరితో శభాష్ అనిపించారు.